ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయడం నేర్పించు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మొదట ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి, రెండవదిగా ఆయన రాజ్యం వచ్చును గాక అన్నారు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలి ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదని వారితో ఉత్తరం ఇచ్చాడు. కనుక దేవుని రాజ్యమును వచ్చునుగాక అన్న దాని అర్థం ఏమిటంటే, ఏమి తిందుము అని మన ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందాము అనే దేహాన్ని గూర్చేనను మన చింతింపకూడదు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది. కాకుల సంగతి విచారించి చూడాలి, అది విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. మీరు పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అంటున్నారు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరడెక్కువ చేసుకొనగలడు అంటున్నాడు. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడుకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు ఇలాగ అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే విషయం గురించి విచారింపద్దండి, అనుమానం కలిగి ఉండద్దండి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయంటుంది. ఇక్కడ యేసు చెప్పే మాట ఏమిటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే విషయాల గురించి మనం విచారించకూడదు, అనుమానాలు పెట్టుకోకూడదు. లోకపు జనులు, అన్యజనులు వీటన్నిటినీ వెతుకుతారు. ఇవన్నీ మనకు కావాలనేది పరలోకపు తండ్రికి తెలియను. కావున మనం ఏం చేయాలంటే, ఆయన దేవుని రాజ్యమును, నీతిని మనం వెతికితే దానితో కూడా నీకు కావలసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కావున దయచేసి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రాజ్యములోను మనం ఎప్పుడైతే వెతుకుతామో అన్నీ నీకు అనుగ్రహించబడ